జీవితంలో అందరికీ నష్టాలు, కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. అయితే ఒక్క 3 విషయాలు తెలుసుకుంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు, కష్టాన్ని సుఖంగా మార్చుకోవచ్చు, అసలు కష్టం లేకుండా చేసుకోవచ్చు. 3 విషయాలు. ఆ 3 విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా తప్పకుండా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సర్కిల్ ఆఫ్ కన్సర్న్. అంటే మనం పట్టించుకునే విషయాలు, మనం తరచుగా మాట్లాడుకునే అంశాలు. మనం రోజు ఉదయం నుంచి దేని గురించి మాట్లాడుకుంటాము? పేపర్ తీస్తాము. పేపర్ మీద ఏముంటాయి? రాజకీయాలు ఉంటాయి. ఉదయం టీవీ పెట్టగానే ఏమొస్తాయి? రాజకీయాలు వస్తాయి. సో ఈ రాజకీయాల గురించి గంటలు మాట్లాడుకుంటాం కదా. గంటలు మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకోవటంలో రాజకీయాలు ఏమైనా మారతాయా? మారవు. రాజకీయాల డబ్బు ప్రవాహం ఏమైనా మారుతుందా? మారదు. వాటి కోసం కొట్టుకుంటారు, మద్రస్ కూడా చేసుకుంటారు కొన్నిసార్లు. కానీ దానివల్ల రాజకీయాలు ఏమైనా మారుతాయా? లేకుంటే రాజకీయ నాయకులు ఏమైనా మారుతారా? మారరు. కానీ అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దాని మాయలో పడి కొట్టుకుంటూ ఉంటారు. సో రెండోది కుర్రకారు అనుకోండి. ఇంకా దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు? క్రికెట్ అంటే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. చెన్నై సూపర్ కింగ్స్, లేకుంటే హైదరాబాద్ సన్ రైజర్స్, రకరకాల టీమ్స్ ఉన్నాయి కదా. ఈ టీమ్స్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలని. అది ఒక కమర్షియల్ గేమ్. ఐపీఎల్ ఈజ్ ఏ కమర్షియల్ గేమ్. ఎవరు గెలిస్తే ఏమొస్తుంది? కానీ దాని గురించి గంటల డిస్కషన్స్, దాంతోపాటు మ్యాచ్ ముందు కూర్చోవటము, మ్యాచ్ చూడటము, దానికోసం హోంవర్క్లు పక్కన పెట్టడము, కాలేజ్ వర్క్లు పక్కన పెట్టడము, కాలేజ్ స్కిప్ చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల నష్టం ఎవరికి? మీకే. మూడోది సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్కి వల్ల మొన్న ఈ మధ్య ఆ అమ్మాయి సోషల్ మీడియా ట్రోలింగ్కి గురై గీతాంజలి అనే ఒక వివాహిత చనిపోయింది. గుర్తుంది కదా మీకు. సో ఎవడో ఎక్కడో ముక్కు మొహం తెలియని వ్యక్తి, మనకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి మనల్ని ఒక మాట అంటే దానికి ఎందుకు అంత బాధపడాలి? నేను ఆ అమ్మాయి మరణాన్ని చిన్నబుచ్చటం కాదు, నేను మామూలు జనరల్గా మాట్లాడుతున్నా. అంటే కన్సర్న్, మనం దాని పట్ల అంత కన్సర్న్ తీసుకుంటున్నాం అనమాట. దాన్ని అంత మనసులోకి తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ని కూడా మనం సీరియస్గా తీసుకొని, ఆ రోజు గీతాన్ని చనిపోయింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ని కూడా చాలామంది సీరియస్ తీసుకుని బాధపడుతూ ఉంటారు. డిప్రెషన్ గురై నా దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్ కోసం. సో ఇలాంటివి మన చుట్టూ చాలా విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. మనం రోజువారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రోజు మనం బయలుదేరితే, నేను అత్తాపూర్లో బయలుదేరితే శ్రీనగర్ వెళ్ళడానికి కనీసం అంటే 1.5 గంటల టైం పట్టింది. రోజులు చాలా ఉన్నాయి. మామూలుగా అయితే 40 మినిట్స్లో రావచ్చు. కానీ ట్రాఫిక్ బాగాలేకపోతే 1.5 గంటల పడుతుంది. చిరాకు పడతాం, హార్న్ కొడతా ఉంటాము, అరుస్తూ ఉంటాం, కేకలేస్తూ ఉంటాం. ట్రాఫిక్ ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే మన పరిధిలో లేని అంశాలు. మన పరిధిలో లేని అంశాల గురించి మనం ఎంత మాట్లాడితే మటుకు, ఎంత బాధపడితే మటుకు ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి. మనము గతంలో ఏదో పని చేసి ఉంటాము, ఓకే, ఒక తప్పు చేసి ఉంటాము, లేకుంటే ఒక ఛాయిస్ తీసుకుని ఉంటాము, దానివల్ల నష్టం వచ్చి ఉంటుంది. ఇప్పుడు బాధపడితే ఆ ఛాయిస్ ఏమైనా మారుతుందా? గతంలో ఉన్న ప్రవర్తన ఏమైనా ఇప్పుడు మారుతుందా? లేకుంటే గతంలో తీసుకున్న డెసిషన్ ఏమైనా ఇప్పుడు మారుతుందా? మారదు కదా. అది అయిపోయింది. గతంలో చేసిన ఏ పని గురించి మనం ఎంత ఆలోచించినా దాని గురించిన డిప్రెషన్లోకి వెళ్ళటం తప్ప ఎలాంటి ప్రయోజనము లేదు. అంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే మనం పట్టించుకునే అంశాలు, మనం కన్సర్న్ చూపే అంశాలు, కానీ వాటిని మనం కంట్రోల్ చేయలేము, వాటిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. రైట్. అందువల్ల వాటి గురించి పట్టించుకోవటం అనవసరం. వీటి గురించి పట్టించుకోవటం మానేస్తే మీ జీవితం సగం భారం తగ్గినట్లు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి మరి? సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? మీ యొక్క యాక్షన్ మీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అలాగే మీరు బాగా రాయగల వాళ్ళైతే, మీరు బాగా మాట్లాడగల వాళ్ళైతే, మీరు అదర్ పీపుల్ యొక్క థాట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఉదాహరణకు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను? ఈ వీడియో చూసిన కొన్ని వేల మందో, లక్షల మందో యొక్క మనసుల్లో నేను కొంతైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా. వాళ్లకు ఈ విషయం గురించి అవగాహన కల్పించగలుగుతా. ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్ యొక్క లక్షణం. ఇప్పుడు మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చూస్తున్నాం కదా, వాళ్ళ కొన్ని వీడియోలు చేసి అలా వదులుతూ ఉంటే, అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది డాన్సింగ్, సింగింగ్ వాళ్ళు కాకుండా కొంచెం మంచి విషయాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, రకరకాల అంశాలను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. మొన్ననే ఒక వీడియో చూశాను నేను. ధ్రువ్ రాఠీ అనే ఒక యూట్యూబరు ఒక వీడియో చేస్తే 2.4 కోట్ల మంది చూశారు.
2.4 కోట్ల మంది చూశారు. అంటే అంత వైరల్ అయింది ఆ వీడియో. సో అంటే ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది పీపుల్స్ థాట్స్, థింకింగ్ ప్రాసెస్ అండ్ మైండ్ సెట్. సో అలాగా మనం మీ రిప్యుటేషను, ఓకే, మీ కమిట్మెంట్స్, మీ కమ్యూనికేషను, మీ ప్రొడక్టివిటీ, మీ ఫ్రెండ్స్, ఇటువంటివన్నీ కూడా మీరు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. దీని మీద టైం స్పెండ్ చేయండి. మీరు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో దాని మీద టైం స్పెండ్ చేయండి. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, అలాగే నేను ప్రతి ఆదివారం సాక్షిలో సైకాలం రాస్తాను. దాన్ని చదివిన వాళ్ళు సైకాలజీ గురించి ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు. ఇది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగల మార్గం. దీనికోసం ఎంత టైం స్పెండ్ చేసినా కానీ అది నాకు ఇన్వెస్ట్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇటువంటి వాటిని ఇన్వెస్ట్ చేసి అనుకోండి, మీ టైంని తప్పు లేదు, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది సర్కిల్ ఆఫ్ కంట్రోల్. అంటే మీరు దేన్ని కంట్రోల్ చేయగలరు. మీరు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరే కానీ పూర్తిగా కంట్రోల్లో ఉండదు. అది మీరు కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సపోజ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ మీరు చెప్పింది కొంతవరకే వింటాడు కానీ పూర్తిగా మారడు, రైట్? అలాగే నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తే ఈ వీడియో కొంతమంది వింటారు, కొంతమంది చూస్తారు, కొంతమంది మారుతారని అందరూ మారరు. సో ఇన్ఫ్లుయెన్స్ 10 కొంతవరకే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మనము? సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది, కోర్, ఏదైతే కోర్ సర్కిల్, అది ఆ సర్కిల్ ఆఫ్ కంట్రోల్ మీద మీరు ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే మీ జీవితంలో అంత సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, రైట్? ఏంటి ఆ సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అంటే మీ ఆలోచనలు, మీరు వాడే భాష, మీ భాషలో వాడే పదాలు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంతమంది పొలిటీషియన్స్ని అడ్డదిడ్డంగా నోటుకొచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. ఆ మాట్లాడితే మెచ్చుకుంటారా? అధికారంలో ఉన్నాడు కాబట్టి మెచ్చుకోవచ్చు, కానీ పక్కలతో తిట్టుకుంటారు కదా. సో మనం మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలి. మన ఆలోచన మన కంట్రోల్లో ఉండాలి, రైట్? సో మన యాక్షన్స్, రియాక్షన్స్, యాక్షన్, రియాక్షన్, ప్రొయాక్షన్, ఈ మూడింటిని అర్థం చేసుకోవాలి. యాక్షన్ అంటే మన పని, మనం ఏం చేయాలనేది. రియాక్షన్ అంటే వేరే వాళ్ళు చేసిన పనికి మనము స్పందించటం, రియాక్షన్. ప్రొయాక్షన్ అంటే మనము ముందుబడి ఒక పని చేయడం, ప్రొయాక్టివ్గా ఉండడం. సో ఈ 3 మన కంట్రోల్లో ఉండే అంశాలు. దాంతోపాటు మన యాటిట్యూడ్, మూడ్, వర్క్ ఎథిక్స్, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నా మూడ్, నా కంట్రోల్ ఎలా ఉంటుందండి అని మీరు అనొచ్చు. నా మూడ్ బాగుంటలే అనొచ్చు. కానీ ఉదయం లేవగానే టుడే ఐ వాంట్ టు బీ హ్యాపీ, టుడే ఐ వాంట్ టు స్పెండ్ మై టైం హ్యాపీలీ అని చెప్పేసి మీరు అనుకొని మొదలు పెట్టండి. మొదటి రోజే మీ మైండ్ మీ కంట్రోల్లో రాకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఎలా ఉండాలంటే అలా ఉండగలరు, ఎలా ఉండాలి అలా ఉండగలరు. అంటే మన కంట్రోల్లో ఉండేవి మన ప్రవర్తన, మన మాటలు, పాటలు, చేతలు, నడత, బిహేవియరు, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండే అంశాలు. దీని మీద మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే మీరు అంత హ్యాపీగా ఉంటారు. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ మీద ఎంత తక్కువ టైం స్పెండ్ చేసి అసలు పూర్తిగా దాన్ని పక్కన పడేసి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కంట్రోల్ కనుక మీరు ఎక్కువ టైం కనుక స్పెండ్ చేయగలిగితే మీరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. దాంతోపాటు మానసిక సమస్యలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే మానసిక సమస్యలు చాలా వరకు ఎక్కడి నుంచి వస్తాయంటే గతంలో చేసిన పనులు తప్పు జరిగాయనో, ఫెయిల్యూర్ అయిందనో, లేక నష్టం వచ్చిందనో దాని గురించే బాధపడుతూ కూర్చోవడం, లేకుంటే భవిష్యత్తులో ఏదో జరుగుతుందని బాధపడడం. ఈ 2 మన కంట్రోల్ లేవు కదా. గతం మన కంట్రోల్లో లేదు, భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకు తెలియదు, చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇవేవి తెలియనప్పుడు వాటి గురించి ఎందుకు ఆలోచించటము? నాకు ఈ సందర్భంలో నాకు నిన్నే పెళ్ళాడుతూ సినిమాలో ఒక డైలాగ్ నాకు బాగా నచ్చిన డైలాగు. అందులో టబు క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి, నాగార్జున క్యారెక్టర్ పేరు సీను. గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని తింటూ ఉంటే టబు అడుగుతుంది, సీను నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉంటావు అని చెప్పేసి అడుగుతుంది. అంటే సీను సమానం చెప్తాడు, మనము ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుడతామో మన చేతుల్లో లేదు. ఇది నిజం కదా. మనం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుడతామో మన చేతుల్లో లేని అంశము. ఇది క్లియర్ కదా. ఇది ఫ్యాక్ట్, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ కదా. అలాగే ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తామో మన చేతుల్లో లేదు, మన కంట్రోల్లో లేదు అది కదా. అలాంటప్పుడు మధ్యలో ఉన్న జీవితంలో ఎందుకు చిన్న చిన్న విషయాలకు ఎందుకు బాధపడాలి? మేజర్ అయితే చావే కదా. ఆ చావు మన కంట్రోల్ లేనప్పుడు చిన్న చిన్న విషయాలకు ఎందుకు బాధపడాలి? అందుకే నేను సంతోషంగా ఉంటానని అంటాడు. సో ఈ యాటిట్యూడ్, ఈ ఫిలాసఫీ మనం అలవర్చుకోవాలి. మన కంట్రోల్లో లేని విషయాల గురించి బాధపడటం మానేసి మన కంట్రోల్లో ఉన్న విషయాల గురించి మనం కనుక ఫోకస్ చేస్తే, ముఖ్యంగా స్టూడెంట్స్, మీ కంట్రోల్లో ఏముంటాయి? మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ పర్ఫార్మెన్సు, మీ సబ్జెక్టు, మీ టైము, మీ క్లాస్కి అటెండ్ అవ్వాలి లేదా, సరిగా కూర్చోవాలి లేదా,
వినాలా లేదా, చదవాలా లేదా, ఇవన్నీ మీ కంట్రోల్లో ఉండే అంశాలు. మీ కంట్రోల్లో ఉన్న అంశాల గురించి మీరు టైం ఫోకస్ చేయండి. సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం. ఎందుకు రాదు సక్సెస్? పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ మరీ వస్తుంది. అలా చేయకుండా కంట్రోల్ లేని అంశాల గురించి, అంటే సినిమాల గురించి, సినిమా యాక్టర్ల గురించి, లేకుంటే క్రికెట్ గురించి, ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ ప్లేయర్ గురించి, క్రికెట్ ప్లేయర్ గురించి మాట్లాడుకోవడం సర్కిల్ ఆఫ్ కన్సర్న్. క్రికెట్ ఆర్ ఫుట్బాల్ ఆడటం సర్కిల్ ఆఫ్ కంట్రోల్. మీరు ఆడారనుకోండి, మీకు స్కిల్ వస్తుంది. మీరు ఒక కాలేజ్ టీమ్కి సెలెక్ట్ కావచ్చు, లేకుంటే తర్వాత స్టేట్ టీమ్ సెలెక్ట్ కావచ్చు, లేకుంటే నేషనల్ టీమ్ సెలెక్ట్ కావచ్చు. అది కంట్రోల్, సర్కిల్ ఆఫ్ కంట్రోల్లో ఉండే విషయం. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే కూర్చొని టీవీ చూడడము, టీవీలో మ్యాచ్ చూడడము, దాని గురించి మాట్లాడుకోవడం, దాని గురించి గొడవ పడడం. దానివల్ల ఏమైనా లాభం ఉందా? లేదు కదా. సో అందువల్ల ఎవరైనా కానివ్వండి, ఒక స్టూడెంట్ అయినా, పేరెంట్ అయినా, ఉద్యోగి అయినా, వ్యాపారైనా, ఎవరైనా కానీ ఈ 3 వలయాలని గుర్తుపెట్టుకోండి. సర్కిల్ ఆఫ్ కన్సర్న్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ కంట్రోల్. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ మీద తక్కువ టైం స్పెండ్ చేయాలి, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీద కొంత టైం స్పెండ్ చేయొచ్చు, సర్కిల్ ఆఫ్ కంట్రోల్ మీద ఎక్కువ మొత్తంలో టైం స్పెండ్ చేయాలి. అప్పుడు సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో ఈ 3 సర్కిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, అర్థమైతే అర్థం అవ్వడం వేరు, ఆచరించడం వేరు. నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్. తెలియడం వేరు, చేయడం వేరు. నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్. మీకు ఇప్పుడు తెలుసు, తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టండి. డూ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్ ఫ్రమ్ టుడే, ఫ్రమ్ నౌ. మీకు సంతోషం ఎందుకు రాదు, సక్సెస్ ఎందుకు రాదు మనం చూద్దాం. మీరు ఆచరణలో పెట్టి చూడండి, ఖచ్చితంగా మీరు వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో ఉన్న అంశాలు మీరు ఆచరణలో పెట్టిన తర్వాత వచ్చే రిజల్ట్స్ని కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి, పంచుకోండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.